కొత్త ఎమ్మెల్యేల్లో 190 మందిపై క్రిమినల్ కేసులు. అందులో 14 మందిపై హత్య కేసులు, 2పై రేప్ కేసులు. ఏడీఆర్ నివేదికలో విస్తుపోయే నిజాలు. ప్రజాస్వామ్య దేవాలయం అంటే ఏంటో తెలుసా? చట్టాలు చేసే చోటు, ప్రజల కష్టాలు తీర్చే చోటు. కానీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని చూస్తే మాత్రం ఇది చట్టసభలా లేక ఖైదీల గదులా అనిపిస్తోంది. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేల జాతకాలు చూస్తుంటే సామాన్యుడి వెన్నులో వణుకు పుడుతోంది. రేపిస్టులు, హంతకులు, కిడ్నాపర్లు వీళ్ళంతా ఇప్పుడు మనల్ని ఏలే నాయకుడు. అసలు బెంగాల్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏడీఆర్ నివేదిక బయటపెట్టిన ఆ పచ్చి నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బంగారు బెంగాల్ కావాల్సింది పోయి ఇప్పుడు నేరాల జంగల్గా మారిపోతుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోయే 292 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 190 మంది పైన క్రిమినల్ కేసులున్నాయి. అంటే 100లో 65 మంది ఎమ్మెల్యేలలో పోలీసు రికార్డులు నిందితులే. 2021లో పోలిస్తే ఈ సంఖ్య భారీగా పెరగడం గమనించాలి. ఇదేదో కేవలం చిన్నపాటి గొడవల కేసులు కాదండోయ్, అత్యంత భయంకరమైన కేసులు. 14 మంది పైన హత్య కేసులున్నాయి, 54 మంది పైన హత్యాయత్నం కేసులున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడిన వారు కూడా 63 మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వీరిలో 2 పైన రేప్ కేసులు కూడా ఉన్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని చుట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తే ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఉంది. బీజేపీ నుంచి గెలిచిన 206 మందిలో 152 మంది పైన కేసులున్నాయి. అంటే 74% మంది నిందితులే. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా తక్కువ తెలియలేదు. వారి ఎమ్మెల్యేల్లో 43% మంది పైన క్రిమినల్ కేసులున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆ 2 ఎమ్మెల్యేల పైన మాత్రం ఒక్క కేసు కూడా లేదు. రాజకీయాల్లో కేవలం నేరం మాత్రమే కాదు, ధనం కూడా రాజ్యమేలుతోంది. బెంగాల్ ఎమ్మెల్యేలలో 61% మంది కోటీశ్వరులే. మొత్తం 292 మందిలో 178 మంది కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. గతంలో 54%గా ఉన్న కోటీశ్వరుల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. అంటే టికెట్ కావాలన్నా, గెలవాలన్నా చేతిలో గన్ను, అకౌంట్లో డబ్బులుండాల్సిందే అన్నట్టుగా మారింది పరిస్థితి. నేర చరిత్ర ఉన్నవారు, కోట్లు గడించిన వారు అసెంబ్లీకి వెళ్తే సామాన్యుడి గొంతుని ఎవరు వినిపిస్తారు? మహిళలపైన కేసులున్నవారు మహిళా భద్రత గురించి మాట్లాడడం అంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఓటర్లకు వేరే దారి లేక పార్టీలు నిలబెట్టిన నేరగాళ్ల మధ్య ఒకరిని ఎంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా మారుతోంది. నేరగాళ్లే విధాన రూపకర్తలుగా మారితే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అని బెంగాల్ ప్రజలు భయపడుతున్నారు. కిడ్నాపులు, దోపిడీలు చేసేవారు చట్టాలు చేస్తే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాజకీయాలంటేనే ప్రజలకు అసహ్యం వేసే ప్రమాదం ఉంది. బెంగాల్ రాజకీయ యవనిక పైన పడిన ఈ మాయని మచ్చను తుడిపేది ఎవరు? చూసారుగా, గెలుపు గుర్రాల పేరుతో పార్టీలు నేరగాళ్లు ఎలా రెడ్ కార్పెట్ పరుస్తున్నాయో. చదువుకున్నవారు, నీతిగా ఉండేవారు రాజకీయాలకు దూరమైతే చట్టసభలు ఇలాగే రౌడీల అడ్డాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితి మారాలంటే ఓటరే చైతన్యవంతుడు కావాలి. నేర చరిత్ర ఉన్నవారిని ఓటుతోనే తరిమి కొట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మరి ఈ ఘోరమైన గణాంకాలపైన మీరేమంటారు?